లోకల్ కిచెన్ సహసమర్పణ చెన్నై ధరలకే అన్ని అందించే చెన్నై షాపింగ్ మాల్ బ్యాటరీ సెంటర్ సికింద్రాబాద్ కుకట్పల్లి హైదరాబాద్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు షెఫ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారిని ఈ రోజు మనకి ఏ స్పెషల్ డిషెస్ నేర్పించబోతున్నారో అడుగుదాం. హాయ్ శ్రీనివాసరావు గారు, బాగున్నారా? ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏ డిషెస్ నేర్పిస్తున్నారు? ఈ రోజు రెండు చికెన్ డిషెస్ చేస్తున్నాము. రెండు చికెన్ డిషెస్, సింధీ ముర్గ్ టిక్కా కబాబ్. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో సింధీ ముర్గ్ అలాగే ముర్గ్ టిక్కీ కబాబ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మరి ఫస్ట్ ఐటమ్ సింధీ ముర్గ్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు శ్రీనివాస్ గారు చెప్తారు. సో చెప్తారా అండి మా వ్యూవర్స్ కి? తప్పనిసరిగా అమ్మా. దీనికి చికెన్ పీసెస్ కావాలి, అంటే బోన్ తో ఉన్న పీసెస్ కావాలి సింధీ ముర్గ్ కి. ప్లస్ హంగ్ కార్డ్, అంటే కార్డ్ లో ఉన్న వాటర్ ని స్క్వీజ్ చేసి తీసేసాం. ఓకే, హంగ్ కార్డ్ ఇది యోగర్ట్ అంటారు. ఓకే, బయట దొరుకుతుందా? కార్డ్ తీసుకుని కార్డ్ ని హంగ్ చేసుకోవచ్చు. పచ్చడి బట్టలో కొద్దిసేపు మూట కట్టి వేలాడదీస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత టమాటా ప్యూరీ, పసుపు, గసగసాల పేస్ట్, ఆనియన్ పేస్ట్ అంటే డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ప్లస్ జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మింట్ అంటే పుదీనా పేస్ట్, ప్లస్ లవంగాల పొడి, ఉప్పు, ధనియాల పొడి, కారం, పుదీనా, ప్లస్ ఘీ కావాలి. ఓకే, ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ చాలా ఈజీ అన్నమాట. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం ఈ కార్డ్ వేస్తున్నాం, హంగ్ కార్డ్ చికెన్ లో. ఓకే, మరి ఈ కార్డ్ ఎందుకు వాడుతున్నారండి? వాటర్ తో ఉంటే పులుపుతనం ఉంటుందమ్మా, వాటర్ లో పులుపు అనేది మొత్తం పోతుంది. ప్లస్ మ్యారినేషన్ చేసేటప్పుడు మాయిశ్చర్ పెద్దగా ఉండదు, లేకపోతే కార్డ్ తో చేస్తే మాయిశ్చర్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకోసం దీన్ని మనం ఇలా యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, దాంట్లో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. ప్లస్ పులుపు కూడా ఉంటుంది. ఇందులో పులుపుతనం అంతా వాటర్ లోంచి బయటకు పోతుంది. ఓకే, చికెన్ ని దీంట్లో మ్యారినేట్ చేసుకొని దీంట్లో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, సో సింధీ ముర్గ్ అనేది ఏ ప్రాంతం డిష్? సింధీ ప్రాంతం. సింధీ వాళ్ళు తింటారు ఎక్కువ. ఇది కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే, అన్ని కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బాగుంటుందమ్మా. మనం ముందర చేసి పెట్టుకోవచ్చు, కానీ అంటే వ్యూవర్స్ చూపించడం కోసమని మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇది ఎంతసేపు పెట్టుకుంటే అంత మంచి చికెన్ లోకి మంచి ఫ్లేవర్ అంతా వెళ్ళి చికెన్ మంచి టేస్ట్ గా తయారవుతుంది. సో ఇంటికి సడన్ గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ మనం మార్నింగే కలిపి పెట్టేసుకొని వాళ్ళు వచ్చాక మనం హాట్ 2 minutes లో తయారు చేసి ఇచ్చేస్తాం. తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని అందులో మనం టమాటో ప్యూరీ. ఓకే, ఈ టమాటో ప్యూరీ కూడా మనం టమాటోని స్క్వాష్ చేసేసి టమాటోని హాఫ్ బాయిల్ చేసి బాయిల్ చేయాలా, గ్రైండ్ చేసి స్ట్రైన్ చేసి పెట్టుకున్నాము. గసగసాల పేస్ట్, టమాటో ప్యూరీ కలుపుతున్నాము. ఎంత తీసుకోవాలంటే అంటే టమాటోస్ మనం 100 grams టమాటోస్ తీసుకుని మనం ప్యూరీ చేసుకున్నాం. ఓకే, మనం చికెన్ కి తగ్గట్టుగా తీసుకోవాలి. చికెన్ తగ్గట్టుగా తీసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఓకే, ప్లస్ కొద్దిగా క్లోవ్ పౌడర్, అంటే మన లవంగాల పొడి వాడుతున్నాం ఇక్కడ. ఓకే, ప్లస్ ఆనియన్ పేస్ట్. ఓకే, ఈ ఆనియన్ ని మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి.
జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, ఇది పుదీనా పేస్ట్. ఇది పుదీనాను మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, మనం ఇక్కడ పుదీనా పేస్ట్ వాడుతున్నాం, ఇంకా పుదీనా లీవ్స్ కూడా పుదీనా వాడుతున్నాం. లీవ్స్ పైనుంచి గార్నిష్ కోసం. ఓకే, గార్నిష్ కోసం మనం పుదీనా వాడుతున్నాం. కొద్దిగా టమాటో ప్యూరీ వేస్తున్నాం. ఇంకా ఓకే, ఇందులో మనం కొద్దిగా గరం మసాలా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మనం అందులో వాడాము, అందులో వాడాం. కాకపోతే మనం దీంట్లో కూడా ఇందులో ఓన్లీ క్లోవ్ పౌడర్ ఉంది మన దగ్గర. ఇందులో ఓన్లీ లవంగాల పొడి ఉంటే ఉందమ్మా. ఓకే. అందుకోసం కొద్దిగా గరం మసాలా పొడి పైనుంచి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు చల్లుకోవచ్చు. ఇక్కడ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఇందులో ఫస్ట్ గీ వేసుకుందాము. గీ. సో మనం ఈ ప్రాసెస్ అంతా గీలోనే చేయాలి. గీలో చేసుకుందాం. గీలో చేయాలంటే గీలో చేయాలని రూల్ ఏం లేదు. రూల్ ఏం లేదు. అంటే గీలో చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, కానీ ఇది ఫ్యాట్ కదా, సో దీని బదులు మనం ఇంకేదైనా ఆయిల్ వాడుకోవచ్చు. నార్మల్ ఆయిల్ వాడుకోవచ్చు. ఓకే, గీ హీట్ అయిపోయిందమ్మా. ఇందులో చికెన్ పీసెస్. ఓకే, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా దీనిలో వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చికెన్ అంతా ఫ్రై అయ్యే వరకు మనం చికెన్ అంతా ఫ్రై అయ్యే వరకు ఇందులో మనం కొద్దిగా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం మ్యారినేట్ చేస్తామో ఆ వెజ్ని కూడా వాష్ చేసి ఓకే, ఆ వాటర్ కూడా ఇందులో పోసి చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో గీలో ఫ్రై అవుతూనే మనకు వాటర్లో కూడా బాయిల్ అవుతూ బాగా ఉంటుంది. వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకుని తర్వాత మిగతా పేస్ట్ చేసి ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాయిల్ పెట్టేసుకుంటే కర్రీ రెడీ. ఓకే, ఓకే. మరి ఇది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందమ్మా. వాటర్ అంతా మొత్తం మనం వేసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఓన్లీ చికెన్ కూడా ఆల్మోస్ట్ అంతా బాయిల్ అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. ఓకే, మనం ఇందులో ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో మిక్స్ చేస్తాం. ఓకే. ఈ పేస్ట్ అంతా కూడా మనం ఇంట్లో వేసుకోవాలి. ఆ పుదీనా పేస్ట్ చేయడం వల్ల కొంచెం గ్రీన్ కలర్ అనేది గ్రీన్ కలర్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను ఇందులో. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి వాటర్ ఇంకొన్ని వాటర్ కొద్దిగా వాటర్ వేస్తాను. సో ఇంకొద్దిగా వాటర్ వేస్తే దాన్ని ఇంకా మ్యాగ్నెట్ బాయిల్ పెట్టుకోం. దీన్ని మూత పెట్టి ఒక 2 minutes 5 minutes బాయిల్ చేస్తే ఓకే, ఓకే వ్యూవర్స్, మరి మనం సింధీ మూక్ తయారు చేసుకుంటున్నాం. ఇది కుక్ అవ్వడానికి 5 minutes పడుతుంది. ఈలోగా లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి సింధీ మూక్ తయారు చేసుకుంటున్నాం. మరి ఫస్ట్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ అలాగే కర్రీ పేస్ట్ ని వేసి కుక్ చేసుకుంటున్నాం. మరి అది కుక్ అయిందో లేదో చూద్దాం.
సో శ్రీనివాస్ గారు చెప్పు. చూద్దామా? చూద్దాం. ఓకే, మనం వేసిన వాటర్ కూడా ఆపరేట్ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది. మొత్తం టోటల్ కంప్లీట్ సింగింగ్ రెడీగా ఉంది. ఓకే, చూడము డిఫరెంట్ కలర్ లో ఉంది. గ్రీన్ కలర్, గ్రీన్ లో ఉంది, కొంచెం రెడ్ లో ఉంది, రెడ్డిష్ కలర్, అన్ని మిక్స్ అయిన కలర్. చాలా మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కలర్ అయితే దీనికి రాలేదు. సో స్పెషల్, చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ప్లేట్ ఇవ్వండి. ఓకేమ్మా, ప్లేట్ రెడీగా ఉంది. మనం దీనికి టమాటోతో ఒక బాస్కెట్ తయారు చేద్దాం. బాస్కెట్ తో ప్రెజెంటేషన్ ఇద్దాం. జస్ట్ ఏం లేదమ్మా, ఫస్ట్ టమాటోని మనం ఇలా స్లిప్ చేసుకోవాలి. ఈ బాస్కెట్ లో మనం కొన్ని రెడ్ చిల్లీస్, కొత్తిమీర వీటితో కలిపిన బాస్కెట్ పెడతాము. ప్లస్ మనం కుకుంబర్తో స్లైసెస్ కట్ చేసి, ప్లస్ ఆనియన్ స్లైసెస్ కట్ చేసి. సో మన ప్రతి గార్నిషింగ్ కి కూడా క్యారెట్, టమాటో, కుకుంబర్ ఇంకా ఆనియన్ చాలా మెయిన్ రోల్. సో ఫైనల్ గా మనం పుదీనాతో ఓకే అమ్మా, సింగిల్ రెడీగా ఉంది. గార్నిష్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, అన్నిటికన్నా ఈ క్యూట్ బాస్కెట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే వ్యూవర్స్, చాలా టేస్టీగా ఉంది సింధీ ముర్గ్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. సింధీ ముర్గ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 500 గ్రామ్స్, హంగ్ కర్డ్ ½ కప్, కస్కస్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, టమాటో ప్యూరీ 100 ml, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, డీప్ ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్, పుదీనా పేస్ట్, గరం మసాలా పొడి, లవంగాల పొడి, మింట్ లీవ్స్, సాల్ట్ టు టేస్ట్, ధనియాల పొడి, పసుపు చిటికెడు, మిరియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, నెయ్యి 50 గ్రామ్స్. సింధీ ముర్గ్ తయారు చేసే విధానం: డ్రమ్ స్టిక్ పీసెస్ అంటే బోన్ తో పాటు ఉన్న పీసెస్, చికెన్ పీసెస్ కావాలండి. అన్ని పీసెస్ తీసుకుని రెడీ పెట్టుకోవాలి. అందులో హంగ్ కర్డ్ అంటే కర్డ్ ని, వాటర్ లేకుండా స్క్వీజ్ చేసిన కర్డ్ ని అందులో యాడ్ చేసి, కారం పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో బౌల్ తీసుకుని ఆ బౌల్లో టమాటో ప్యూరీ, కస్కస్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్లస్ లవంగాల పొడి, డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్, ధనియాల పొడి, ప్లస్ జీలకర్ర పొడి, పెప్పర్ పొడి, పుదీనా పేస్ట్, కొద్దిగా గరం మసాలా పొడి, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. గీ తీసుకుని గీలో మనం మ్యారినేట్ చేసిన పీసెస్ ని, చికెన్ పీసెస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిగిలిన ఈ పేస్ట్ అంతా, రెడీ చేసుకున్న పేస్ట్ అంతా యాడ్ చేసి చికెన్ బాగా కుక్ అవ్వాలండి. ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనలీ చాప్ చేసిన కొరియాండర్ పైన చల్లి సాల్ట్ సర్వ్ చేసుకుని సర్వ్ చేయొచ్చండి. ఇది రోటీతో చాలా బాగుంది. ఓకే వ్యూవర్స్, మరి సింధీ ముర్గ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ముర్గ్ టిక్కీ కబాబ్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి ముర్గ్ టిక్కీ కబాబ్ ఎలా తయారు చేయాలో షెఫ్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సో శ్రీనివాస్ గారు, మరి ఇది ఎలా తయారు చేయాలో, దీన్ని కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పనిసరిగా. ఇది బోన్లెస్ చికెన్ కావాలమ్మా. ఈ బోన్లెస్ చికెన్ లో మనం కర్డ్, రెడ్ చిల్లీ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. మ్యారినేట్ చికెన్ ప్లస్ ఎంతసేపు పెట్టుకోవాలండి? ఇది ఒక ½ అవర్ మ్యారినేట్.
తర్వాత బేస్టింగ్ సాస్ అంటే దీనిపైన అప్లై చేయడానికి సాస్ కావాలి. ఈ సాస్లో ఏముందంటే కొద్దిగా మిరియాల పొడి ప్లస్ యాలకుల పొడి, కొద్దిగా లైమ్ జ్యూస్ ప్లస్ గీ, ఇవి అన్నిటిని కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం. తర్వాత లైమ్ జ్యూస్ ప్లస్ బ్లాక్ సాల్ట్, టొమాటో కెచప్, సాల్ట్, ఫైనలీ చాప్ కొరియాండర్ లీవ్స్ కావాలి. ఓకే, మరి ఇది బ్లాక్ సాల్ట్ అంటే ఎక్కడ? నల్ల ఉప్పు అమ్మ ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? దీన్ని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో కొద్దిగా లైమ్ జ్యూస్ యాడ్ చేయాలమ్మా. ఒక హాఫ్ స్పూన్ లైమ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను నేను. ప్లస్ ఇందులో కొద్దిగా టమాటో కెచప్, ప్లస్ కొద్దిగా బ్లాక్ సాల్ట్, కొద్దిగా సాల్ట్. సో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కి మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. దీన్ని మనం స్క్యూవర్స్ కి గుచ్చుకుంటున్నాం. ఈ స్క్యూవర్స్ మనకి ఓవెన్ తో పాటే వస్తాయి కదండి? ఓవెన్ తో పాటు వస్తాయి, లేదంటే బయట కూడా దొరుకుతాయి. సో ఇలా సాఫ్ట్ బోన్లెస్ చికెన్ అయితే మనకి ఇలా స్క్వీజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ బోన్లెస్ పీసెస్ ని తీసుకోవాలి, బ్రెస్ట్ పీసెస్ కానీ. ఓకే, సో మనకి టిక్కా కబాబ్స్ అనేటివి ఇలా చేసుకోవాలి. ఓకే, మనం ఈ స్క్యూవర్స్ పెట్టుకున్నాం కదా, ఇది చార్కోల్ పైన కానీ ఓవెన్ లో కానీ ఇది మన తందూరులో కానీ పెట్టి కొద్దిసేపు మనం దాన్ని కాల్చుకోవాలి. ఇక్కడ మనకి తందూరు లేదు కాబట్టి, చార్కోల్ లేదు కాబట్టి స్టవ్ మీద చేద్దాం. స్టవ్ మీద డైరెక్ట్ గా మనం దీన్ని చేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించాము. స్టవ్ మీద మనం ఇది లైట్ గా మనం దీన్ని కాల్చుకుంటున్నాం. ఓకే, లైట్ గా కాల్చుకోవాలి. అంటే ఇది ఓవెన్ లో మనం పెట్టి మనం కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది కొద్దిగా డ్రై అయిపోయిన దాని పైన మనం ఈ బేస్టింగ్ సాస్ ఉంది కదా, మనం బేస్టింగ్ సాస్ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది బాగా ఫ్రై చేసేసుకున్నాం, కాల్చాం కదా, బాగా వచ్చేసింది, మాక్సిమం అయిపోయింది. ఓకే, డ్రై కూడా అయిపోయింది. ఇందులో మాయిశ్చర్ కూడా చికెన్ మాక్సిమం కుక్ అయింది. దీన్ని మనం బేస్టింగ్ సాస్ అప్లై చేసి, దీనికి బేస్టింగ్ సాస్ ఉంది కదా, ఆ సాస్ కొద్దిగా బేస్ట్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి ట్రేలో పెట్టుకోవచ్చు. దీనికి బేస్టింగ్ సాస్ మనం దీనిపైన అప్లై చేసుకోవాలి. ఇది మనం ఓవెన్ లో పెట్టుకోవాలా లేదంటే మనం బయట తందూరులో పెట్టుకోవచ్చమ్మా. తందూరులో లేదంటే ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్ లో పెట్టుకోవాలి. రెడీగా ఉన్నాము, ఓవెన్ లో పెడదాం. ఓకే, ఓవెన్ లో పెడుతున్నామా. ఓకే శ్రీనివాస్ గారు, మన కబాబ్ రెడీ అయిందో లేదో చూద్దామా? అయిపోయి ఉంటుందమ్మా. ఈలో ప్లేట్ కూడా రెడీ చేసుకుని మనం డైరెక్ట్ కబాబ్ తెచ్చుకుందాం. ఓకే, కొద్దిగా ఆనియన్స్, ఇది స్లైస్ ఇచ్చేసిన ఆనియన్స్ అమ్మా. ఓకే, కొద్దిగా కొరియాండర్ లీవ్స్, మొత్తం ఒక బ్రెడ్ లాగా తయారు చేస్తున్నారు. బ్రెడ్ లాగా తయారు చేస్తున్నాను. చూద్దాము, తీసుకొద్దాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా. లుకింగ్ వెరీ నైస్. ఓకే, మంచిగా మైనట్ అయిపోయి చాలా బాగా తయారైంది. సో ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ నుంచి తీసేస్తున్నాం కదా. ఓకే అమ్మా, ఈ ప్లేట్లో కొద్దిగా టొమాటో కెచప్, దీంతో పాటు అకంపనిమెంట్ కోసం ఓకే టొమాటో సాస్ని కొరియాండర్ మనం పైన మళ్ళీ గార్నిష్ కొరియాండర్ లీవ్స్ని కొద్దిగా గార్నిష్ చేస్తాం. మురుకు టిక్కా కబాబ్ రెడీ టు టేస్ట్. చాలా మంచి గుమగుమలు వస్తున్నాయి దీంట్లో నుంచి. ఈ కబాబ్ కూడా ఆల్మోస్ట్ మనం గ్రిల్లోనే పెట్టి చేసాం కాబట్టి 4 సైడ్స్ నుంచి కుక్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కోసం మంచి డిషెస్ చూపించారు. థ్యాంక్ యూ. ఓకే, చాలా టేస్టీగా ఉందండి. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ మురుక్ టిక్కీ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. మురుక్ టిక్కా కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మ్యారినేటెడ్ చికెన్ 500 grams, లైమ్ జ్యూస్ ½ టీ స్పూన్, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర, సాల్ట్ టు టేస్ట్. మురుక్ టిక్కా కబాబ్ తయారు చేయ విధానం: బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ పీసెస్ ని క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఈ క్యూబ్ కింద కట్ చేసిన పీసెస్ లో
కొద్దిగా కర్డ్, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా పొడి, నట్మెగ్ పౌడర్, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కలిపి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా లైమ్ జ్యూస్, టమాటో కచ్చప్, కొద్దిగా బ్లాక్ సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసి స్క్యూవర్స్ గుచ్చి చార్కోల్ మీద కానీ లేదంటే డైరెక్ట్ ఫైర్ మీద కానీ కొద్దిసేపు దాన్ని కాల్చాలండి. కాల్చుకున్న తర్వాత బేస్టింగ్ సాస్ తయారు చేసుకోవాలి. దాన్ని పైన అప్లై చేసి దాన్ని అవెన్లో కానీ లేదంటే తందూరులో కానీ పెట్టి బేక్ చేసుకోవాలి. ఫైనల్లీ చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ పైన వేసి స్నాక్స్ కింద వచ్చు, రోటీస్తో పాటు సర్వ్ చేయొచ్చు. ఇది తందూర్ డిష్ అండి, చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో సింధీ ముర్గ్ అలాగే ముర్గ్ టిక్కీ కబాబ్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. మరి ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా. ఇడ్లీ పిండి, దోశ పిండి మిగిలిపోతే దాంట్లో తమలపాకు వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. అది నెక్స్ట్ డే పులియకుండా ఫ్రెష్ గా ఉంటుంది. మరి ఈ చిట్కాని ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని స్పెషల్ డిషెస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. సహ సమర్పణ చెన్నై ధరలకే అన్ని అందించే చెన్నై షాపింగ్ మాల్, బ్యాటీ సెంటర్ సికింద్రాబాద్, కుకట్పల్లి, హైదరాబాద్.